గాడ్ ఆల్వేస్ మన కోసం బెస్ట్ ప్లాన్ చేసి రెడీ చేసి పెడతాడు. దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మీకు ఏం జరిగినా మన మంచికే లెసన్ నేర్పించింది. ఏదైతే ప్రాబ్లం రాబోతుందో ఏం జరగబోతున్నా కూడా మన మంచికే. ఒకరోజు అక్బర్, బీర్బల్, సైనికులు అందరు కలిసి అడవిలో వేటకి బయలుదేరారు. సో కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత అప్పుడు సడన్గా ఆ అక్బర్ ఎవరైతే ఉన్నారో ఇట్లా కత్తి తీస్తుంటే స్లిప్ అయిపోయి ఆయన వేలు తెగిపోతుంటుంది, రక్తం గారుతుంటుంది అనమాట. వేలు తెగిపోయింది, రక్తమో అని రాజు ఏడుస్తున్నాడు అక్బర్. అప్పుడే అక్కడి నుంచి ఇమీడియట్గా రాజు ఏం చెప్తున్నాడంటే, అరే సిపాయిలారా వెళ్ళి ఇమీడియట్గా డాక్టర్ని తీసుకురాని, వైద్యం చేయాలి, నాకు రక్తం పోతుంది, పోరి అని అన్నాడు. వాళ్ళు 2-3 పోతున్నారు అనమాట. ఎవరికి? డాక్టర్ని తీసుకురావడానికి. అప్పుడే వచ్చాడు మన బీర్బల్. వచ్చి ఏమైంది రాజా, ఎందుకట్లా అరుస్తున్నారు? ఏలు కట్ అయింది, రక్తం పోతుంది. అర్రే కూల్, ఏం జనగా మన మంచికి అని చెప్పి అని నవ్వుతున్నాడు. సిపాయిలారా వద్దు, డాక్టర్ వద్దు, ఇమీడియట్గా రండి, వీడిని తీసుకొని వెళ్ళిపోండి. ఫస్ట్ వీనికి తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి పొద్దున నా కళ్ళ ముంగడ కూడా కనిపించకుండా ఉరి తీసి పడేసాడు. నా ఏలు తిరిగి నేను రక్తం పోతుంటే బాధపడుతుంటే నవ్వుకుంటా వీడు ఏం జరిగినా మన మంచికే అంటాడా, వీని తీసుకోవారు ఇమీడియట్గా అని చెప్పేసి సిపాయిలకు చెప్పారు. ఇక సిపాయిలు మనోని తీసుకొని చేతులు కట్టేసి తీసుకొని పోవడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి పోయారని చెప్పేసి మన రాజు ఏం చేశాడు, నేను వేటకి వెళ్తా ఈరోజు అని చెప్పి మళ్ళీ కత్తి పట్టుకొని అడవి లోపలికి వెళ్ళారు. కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఈయన చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి అక్కడ అడవి మనుషులు ఉండే ఈ రాజుని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఆ అడవి మనుషులు ఏం చేశారనంటే ఒక కట్టెకు కట్టేసి ఈయనని కాల్ చేయడానికి రెడీ అవుతున్నారు, వండుకొని తినడానికి. అప్పుడే ఒక పర్సన్ అందులో అబ్జర్వ్ చేస్తాడు, ఒక్క నిమిషం ఈయనని కాల్చేయకండి, ఎందుకంటే మన దగ్గర ఒక ఫిలాసఫీ, ఒక రూల్ ఉందన్నమాట, మన ఒక ఆచారం ఉందన్నమాట. ఏ మనిషికైతే ఆయన బాడీలో ఏదైనా పార్ట్ కట్ అయ్యి అక్కడ రక్తం ఇక్కడ పోతుంటుందో అలాంటి మనిషిని మనం చంపకూడదు, అలాంటి మనిషిని మనం ఏం చేయకూడదు. సో ఈయన ఏలు కట్ అయింది, ఇమీడియట్గా నేను దింపేసండి, ఈయన పంపించేసండి అంటే ఈయన ఇమీడియట్గా దిగి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఏడుపు స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు? అయ్యో అనవసరంగా మా బీర్బల్కి ఏం జరిగిన మంచికే అని చెప్పింది కదా, నేను అనవసరంగా ఆయనని ఉరిశిక్ష ఇప్పించేసరి, నేను అక్కడికి వెళ్ళే లోపల అతనికి ఉరిశిక్ష పడకూడదని పరిగెత్తున్నాడు. ఫైనల్గా చేరుకున్నాడు. అతనికి ఇలా ఉరిశిక్ష అంటే ఇట్లా తాడు లాగే ముందు రాజు వెళ్ళి ఆపండి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి బీర్బల్ కాళ్ళ మీద పడి బీర్బల్ అని క్షమించు, ఏం జరిగినా మన మంచిగా అన్నావు కదా, అది కరెక్ట్ జరిగింది, ఎందుకంటే అలా ఇట్లా జరిగిరు అని చెప్పంగానే బీర్బల్ మంచిగా తాడిప్పేసి దిగి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం జరిగినా మన మంచికే, అరే ఇప్పుడే కదరా నీకు మంచిగా చెప్పినా నేను, మళ్ళీ ఏం జరిగినా మన మంచిగా, నీకు అసలు గింత కూడా లేదు. అరే రాజా, ఇప్పుడు మీకు ఏళ్ళు దిగకపోతే మీతో పాటు నేను వస్తుండే, అప్పుడు నన్ను కట్టేస్తుండే వాళ్ళు. ఓకే, సో అందుకోసం ఏం జరిగినా మన మంచికే. చూడండి, గదే చెప్తున్నా, మీ జీవితంలాగా ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మీకు ఏం జరిగినా మన మంచికే లెసన్ నేర్పించింది. ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం వస్తుందో ఆల్రెడీ ఏం జరిగినా మన మంచికే లెసన్ నేర్పిస్తుంది. ఏదైతే ప్రాబ్లం రాబోతుందో ఏం జరగబోతున్నా కూడా మన మంచికే. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ మన కోసం బెస్ట్ ప్లాన్ చేసి రెడీ చేసి పెడతాడు. దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. జనరల్గా ఇంటర్వ్యూస్ అంటే మీ మైండ్లో ఎట్లనో ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. నో, ఇది అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ కాదు. మొత్తం కూడా ప్రాక్టికల్గా వాళ్ళు ఎట్లా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేశారు, మొత్తం కూడా వాళ్ళ ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, వాళ్ళ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ప్రాక్టికల్గా చూపించుకుంటా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.